హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనము లాస్ట్ వీడియోలో 6th క్లాస్ 8 లెసన్ వరకు చూడడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మన ఛానల్లో ఉంచడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు దాన్ని. అండ్ 6th క్లాస్కి సంబంధించి ఇది 3rd వీడియో. అంటే ఫస్ట్ వీడియోలో 1 to 4 లెసన్స్, తర్వాత 5 to 8 లెసన్స్, తర్వాత ఇప్పుడు 9 to 12 లెసన్స్, నెక్స్ట్ మనం 13 to 16 లెసన్స్, ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ యొక్క 6th క్లాస్ సైన్స్ వీడియోని మీకు అందించడం జరిగింది. ఎవరైతే లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో 8 లెసన్స్ వరకు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 2 వీడియోకి సంబంధించి వాటిని కూడా మీరు చూడొచ్చు. సో ఈరోజు ఏంటంటే మనము 9th లెసన్కి సంబంధించి బిట్లు అయితే చూడడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి నేను పెట్టిన వెంటనే. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మొక్కలు, వాటి భాగాలు, వాటి విధుల గురించి చూసుకుంటే, కొన్ని మొక్కలు భూమి ఉపరితలంపై నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంతే లోపలికి దాని యొక్క వేర్లు కూడా విస్తరించి ఉంటాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. యాపిల్ బరువులో 84%, అదేవిధంగా దోస బరువులో 96% నీరు ఉంటుంది. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అని అంటారు. పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను ఆకర్షిస్తాయి. పరాగ సంపర్కం కోసం జీడి మామిడిలో పండుగ మనం కనిపించే భాగం నిజానికి పండు కాదు, అది తొడిమ. మొక్కల కాండాల మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ద్రాక్ష లాంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కాలు ఏర్పడతాయి. మిరపకాయలో కారం కనిపించే పదార్థం క్యాప్సిసిస్ అని అంటారు. అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు మాత్రం భూమిపై కనబడుతుంటాయి. అల్లంలో మొక్కల ఆకారాల్లో, పరిమాణాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ కొన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైనటువంటి వేరు ప్రధానంగా లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేరు అని అంటారు. సన్నటువంటి వేర్లను పార్శ్వవేర్లు అని అంటారు. కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండేటువంటి వేర్లు కాండం వీరభాగం నుంచి బయటకు బయలుదేరి ఇటువంటి వేర్లను పీచువేర్లు అని అంటారు. పీచువేర్లలో ప్రధాన వేరు ఉండదు. పీచువేర్లలో అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. మట్టిలో స్థిరంగా పాతుకుపోనేందుకు వేర్లు సహాయపడడం. మొక్కను మట్టి నుండి సులభంగా పీకలేం. నీటి శోషణ. ఒక గ్లాసులోని నీటిలో ఎరుపు సిరాను కలపండి, 2వ గ్లాసులో మాత్రం నీళ్ళను మాత్రమే పోయండి. సిరా కలపవద్దు. సేకరించినట్టు మొక్కను గాజు గ్లాసులో 2 నుంచి 3 గంటలు కదపకుండా ఉంచండి. ఒక గ్లాసులో మాత్రమే ఎరుపు రంగు సిరాను కలపండి. కాండంపై, పుష్పాలపై ఎరుపు రంగును మచ్చలు ఏర్పడతాయి. వేర్లు మట్టి నుంచి నీటిని పీలుస్తాయి. నీటితో పాటుగా నేలలో ఉన్న ఖనిజ లవణాలు కూడా పీలుస్తాయని ఈ ప్రయోగం ద్వారా చెప్పవచ్చు. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచిపెట్టుకుంటుంటాయి, మరికొన్ని కాండాల్లో దాచిపెట్టుకుంటుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కల వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. ఇక్కడ వేర్లలో, అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని మనం దుంప వేర్లు అని అంటాం. క్యారెట్, చిలకడ దుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. పత్ర భాగాలు. మొక్కలో పత్రం మరొక ముఖ్య భాగం. మనం చుట్టూ కనబడేటువంటి మొక్కలను వివిధ రకాల పత్రాలు ఉంటాయి. అందులో నడిమీనే పత్రదళము, ఈనెలు, పత్రవృత్తము, పత్రపీఠం అనేటివి ఉంటాయి. పత్రంలో పత్రపీఠము, పత్రవృత్తము, పత్రదళము అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈనెల వ్యాపనం. నెక్స్ట్
పత్రదళాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో కొన్ని సన్నని రేఖల వంటి నిర్మాణాలు పత్రం అంతా వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. ఒక పత్రాన్ని తీసుకొని పత్రపు ఆకారం కాగితం కింద కానీ ఒక తెల్ల కాగితం కింద కానీ ఉంచండి. పెన్సిల్ తీసుకొని కాగితం పైన రుద్దండి. కాగితం పైన కొన్ని గీతలు కనబడతాయి. వీటిని పత్రంలోని రేఖలతో పోల్చి చూసినప్పుడు కనిపించే పత్రంలోని ఈ రేఖలను ఈనెలు అని అంటారు. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అని అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. పత్రదళంలో ఈ ఈనెల అమరికను ఈనెల వ్యాపారం అని అంటారు. పత్రదళం నడిమి ఈనె పక్క ఈనెలు వలలుగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ ఈనెల పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని కలుగజేస్తాయి. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్క పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపారం ఉంటుందని, కొన్ని పీచువేరు వ్యవస్థ కలిగి మొక్కల పత్రాలకు సమాంతరపు ఈ ఈనెల వ్యాపారం ఉంటుంది. కొన్నిటికి పత్రం యొక్క విధులు. పత్రాల యొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనం ముక్కుతో పీల్చినట్లుగా మొక్కలు కూడా గాలిని పీల్చుకుంటాయి. మొక్కలో ఏ భాగం ఈ పని చేస్తుంది అంటే అది ఆకు. పత్రదళాల పరిశీలన. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్రరంధ్రాలు అంటాం. పత్రరంధ్రాలు మన ముక్కు మాదిరిగానే పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. ఎండిన ఆకులపైన గీసేటువంటి ఒక చిత్రకళ వరంగల్లో ఉండడం జరిగింది. పత్రం ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు పోతుంది. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చే పాలిథిన్ సంచి గోడలపై బిందు రూపంలో ఏర్పడుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. పత్రాలు పుష్పాలు కాండాల నుంచి పెరుగుతాయి. జాగ్రత్తగా కాండాన్ని పరిశీలిస్తే పత్రం ఏర్పడే దగ్గర కాండం పైన మచ్చ కనబడుతుంది. కాండానికి శాఖలు ఉంటాయి. అది పత్రాలను పుష్పాలను ఫలాలను భరిస్తుంది. ఆహార పదార్థాలు సరఫరా. మెత్తని కాండం కలిగినటువంటి 2 మొక్కలు తీసుకోండి. కాండాన్ని నిలువుగా పైనుంచి కిందికి 2 సమభాగాలుగా చేసి పరిశీలిస్తే రంగు కలిగిన ఈ భాగం ఒక నాళం మాదిరిగా పనిచేస్తుంది. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. వేప మర్రి లాంటి పెద్ద పెద్ద చెట్లలో కూడా నీరు వేళ్ళ నుండి చివరి వరకు కొమ్మ దాకా ఇలాంటి సన్నటి గొట్టాల ద్వారానే పోతుంది. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం కానీ నిజానికి కాండాలు. బంగాళదుంప భూమిలో పెరిగినప్పటికీ పెరుగుతున్నప్పటికీ కాండ భాగం అంటాం. మన చుట్టూ పెరిగే మొక్కలన్నిటికీ వేరు, పత్రం, కాండం, పుష్పాలు ఉంటాయి. మొక్కలలోని అన్ని భాగాలు మొక్క కోసం ఏదో ఒక విధిని నిర్వహిస్తుంటాయి. ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకొని కనిపిస్తుంటాయి. ఉదాహరణ, కొన్ని మొక్కల్లో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించినటువంటి రంగురంగుల రెక్కల లాంటి నిర్మాణాలు, ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వీటిని మనం ఆకర్షణ పత్రం అంటాం. ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షిస్తుంది. పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్ని ఇచ్చేటువంటి పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాం. నెక్స్ట్ బోన్సాయి మొక్కలు. మరుగుజ్జు వృక్షం. సాధారణంగా మనం చామంతి, గులాబీ మొదలైన మొక్కలను కుండీలో పెంచుకుంటాం. అదేవిధంగా
మట్టి చెట్టును కూడా కుండీలో పెంచలేము. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచుకోవడానికి ఒక పద్ధతి ఉంది. దీన్ని బోన్సాయ్ అని అంటారు. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. కొందరు వీటిని వామన వృక్షాలని కూడా అంటారు. బోన్సాయ్ జపాన్ దేశపు సాంప్రదాయ కళ. వెడల్పాటి తొట్టిల్లో ఈ మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతుంటారు. నెక్స్ట్ లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉండేటువంటి ఆకులు భూమిపైకి ఉంటాయి. ఇవి ఇంతకుముందు లెసన్లోవి నెక్స్ట్ ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని ఘనీభవనం అంటాం. ఒక ప్రాంతపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ ఉన్నటువంటి గాలి పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, ఋతువులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారుతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని క్యులాగ్యులేషన్ అంటారు. కోయాగ్యులేషన్. ఆదిమ ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పునకు ఒక ఉదాహరణ. ఇంధనాల్లో నిల్వ ఉన్నటువంటి శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పులు జరుగుతుంది. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటాం. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలను కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతూ ఉంటాం. దీన్నే పాలను తోడు పెట్టడం అంటాం. తోడు పెట్టిన పాల గిన్నె మీద మూతను ఉంచి దానిని కొన్ని గంటల పాటు కదలకుండా ఒక చోట నుంచి ఉంచుతాం. కొన్ని గంటల తర్వాత గిన్నె మీద మూతను తీసినట్లయితే పాలు తోడుకొని పెరుగుగా మారుతాయి. పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉంటుంది. ప్రయోగాలు చేసినప్పుడు పదార్థం వేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. పాలు ద్రవస్థితిలో ఉంటుంది, పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కానీ స్థితిలో ఉండటాన్ని గమనిస్తాం. ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగా, ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది. అంటే చలికాలం పగటి సమయం నడిమి తక్కువగాను, వేసవికాలం ఎండాకాలం పగటి నడిమి ఎక్కువగాను ఉంటుంది. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు నుంచి కొద్దిగా దక్షిణానికి జరుగుతుంది. అందుకే నీడ అతనికి ఎడమవైపుకు కొద్దిగా ఎడమవైపు నుంచి ఉత్తరం వైపుకు ఏర్పడింది. మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నీడ ఖచ్చితంగా అతని వెనక భాగంలో పడమర వైపున పడుతుంది. సూర్యుని దిశలో కలిగిన ఈ స్వల్పమైన మార్పే ఋతుపవనాలలో మార్పునకు ఒక కారణమవుతుంది. పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పులతో పోల్చినప్పుడు పాలు పెరుగు మారడం అనేది నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగంగా మార్పు అవుతుంది. దీన్ని విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదిగా జరుగుతుంది. పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. అందుకే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము. ఈ రెండు మార్పులను పోల్చి చూడడం వల్ల కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి, మరికొన్ని సహజంగా జరిగేవిగా, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగేవి గాను, కొన్ని తాత్కాలికమైనవి గాను, మరికొన్ని శాశ్వతమైనవి గాను వర్గీకరించవచ్చు. నెక్స్ట్ లెసన్, నీరు మనకు ప్రాణాధారం. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటిని గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించేటువంటి మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతుంది. వర్షం నీటిని నిల్వ చేసుకోవడం
కరువుకు ఒక కారణం నిలువ చేసుకోలేకపోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్లు నీరు కావాలి. 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలి. 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు అతిపెద్ద కారణం అసురక్షిత నీరే. డయేరియా వల్ల సంభవించే మరణాలలో సుమారు 90% మరణాలు ఈ వయసులో పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటిని సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలను నడపకూడదు. ఇతర ద్రవ పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలోనూ మిల్లీలీటర్లలోనూ కొలుస్తారు. గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకుల్లో పెట్టేటువంటి నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామాలలో నీటి పంపుల ద్వారా వచ్చేటువంటి నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు. నీటి నిల్వ చేసే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యేటువంటి నీటి పరిమాణాన్ని క్యూసెక్లో కొలుస్తారు. క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. గాలి నీరు మనకు ప్రకృతి సంపాదించిన వనరులు. ప్రకృతిలో ఇవి ఉచితంగా దొరుకుతాయి. కానీ ప్రస్తుతం నీటిని కూడా ఇతర వస్తువులాగే మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైనవి నీటి వనరులుగా ఉంటాయి. మనకు కావాల్సిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పళ్ళు, కూరగాయల నుంచి కూడా మనకు లభిస్తాయి. పుచ్చకాయ, బత్తాయి వంటి పళ్ళు, సోర, దోస వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది. మన బరువులో 70% నీరు ఉంటుంది. వేసవి కాలంలో రసాయనాలు ఇచ్చే పండ్లను తినాలి. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం 3/4 వంతు నీటితో నింపబడి ఉంది. సముద్రాల్లో నీరు ఉప్పుగా ఉంటుంది. అది మనకు రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదులలో దొరికేటువంటి మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహించినప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. భూగర్భ జలాలను తోడుకోవడానికి బోరు బావులు త్రవ్వుతున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంతోమంది పనివాళ్ళు ఎంతో శ్రమపడి బావి తవ్వి మనకు నీటిని అందిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం మన బాధ్యత. నీటి వనరుల్లో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో తగ్గుతుంది. మన ప్రాంతాలలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. ఈ సమయంలో మనకు ఆహారం, పశువులకు మేత దొరకడం చాలా కష్టమవుతుంది. త్రాగునీటిని తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. త్రాగునీటికి ప్రజలు చాలా దూరాలకు వెళ్ళి త్రాగునీటి తెచ్చుకోవాల్సి వస్తుంది. నేల ఎండిపోయి వ్యవసాయం చేయడానికి కష్టమవుతుంది. పంటలు పండించకపోవడం వల్ల పనులు లేక ప్రజలు వలసపోతారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కరువు ఏర్పడుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నెక్స్ట్ లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. విలియం బర్డ్స్ అనేటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దాన్ని పారామర్ అని కూడా కనిపెట్టారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్తును ధనారుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. లూయి గాలున్ అనేటువంటి ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్పనుకు 2 లోహ పలకలను అతికించినప్పుడు అది ఎగరడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉందని, అది ఎగిరిపోవడంతో జంతువుల లోహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హన్స్ హ్యారీ స్టాడ్ అనేటువంటి డానిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అనేటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. అదే మైకేల్ ఫారడే భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కూడా కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ అనేటువంటి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిగా విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ బల్బు కేంద్రాన్ని స్థాపించాడు. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. ఘట్టం
ఘటం పైన ఉన్నటువంటి ధన రుణ గుర్తులను ఘటం యొక్క 2 ధ్రువాలను సూచిస్తాయి. ఘటం 2 ధ్రువాలను తీగలను ఒకే తీగతో కలపకూడదు. బల్బు లోపల ఉన్నటువంటి 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. అదే బల్బులో వెలిగే భాగం. దీన్ని మనం ఫిలమెంట్ అని అంటాం. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైనటువంటి వలయం ఉంటుంది. వలయాల్లో 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. ఒక పాడైపోయినటువంటి బల్బును తీసుకొని వలయంలో కలిపినా అది వెలగదు. బల్బులోని ఫిలమెంట్ తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించక బల్బు వెలగదు. నెక్స్ట్ స్విచ్. టార్చ్ లైట్ ఆర్పివేయడానికి వెలిగించడానికి మనం తరచుగా స్విచ్ని ఉపయోగించుకుంటున్నాం. విద్యుత్ పరికరాలు అయినటువంటి ఫ్యాన్, ట్యూబ్లైట్, బల్బులు మొదలగునవి వాడడానికి మరియు ఆపడానికి స్విచ్ను వాడతారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటాం. విద్యుత్తును తమ గుండా ప్రవహించేటువంటి విద్యుత్ వాహకాలు అంటాం. విద్యుత్తును తమ గుండా ప్రవహించని పదార్థాలను విద్యుత్ బంధకాలు అని అంటాం. బల్బు కథ. బల్బు కనుగొనడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్తల్లో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనం నుండి ఎడిసన్కు కొన్ని విషయాలు తనంతట తానుగా తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతిదీ స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం ఉన్న మనిషి. ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే తన జీవితంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించవచ్చు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేది కాదని ఎడిసన్ భావించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ నుంచి లోపల ఉన్నటువంటి గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ కూడా విద్యుత్ ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరంగా వెలిగింది. దీంతో ఉత్తేజితమైన ఎడిసన్ వేర్వేరు పదార్థాలను ప్రయోగింపజేస్తూ ఇక మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడినా అది 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. వేసవిలో ఒకరోజు ఆయన ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం గమనించిన ఎడిసన్ వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెదురు తీగలను ఫిలమెంట్లో ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచన అమలుపరచగా ఆశ్చర్యంగా ఆ ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. సో ఇవి 12 లెసన్స్. మనం నెక్స్ట్ వీడియోలో 13 నుంచి 16 లెసన్స్ చూస్తే మనం 6th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ వరకు మన ఛానల్ని ఈ వీడియోని చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దీంతో పాటుగా ఎవరైతే మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సి మరియు టెట్కి సంబంధించి ఏవైతే మనం ఫ్రీగా క్లాసెస్ స్టార్ట్ చేసినామో ఆన్లైన్లో వాటికి సంబంధించి 6th క్లాస్ సైన్స్ చూడడం జరుగుతుంది. అందులో మనం లాస్ట్ పార్ట్ అయినటువంటి 13 నుంచి 16 లెసన్స్ ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. దీంతో 6th క్లాస్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ 7th క్లాస్ సైన్స్ స్టార్ట్ చేయాలి లేదంటే 6th క్లాస్ సోషల్ స్టార్ట్ చేయాలనేది మీరు కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్లను బట్టి నేను రేపు 7th క్లాస్ సైన్స్ లేదంటే 6th క్లాస్ సోషల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే
సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో అది కొంచెం మోటివేషన్ అండ్ ఎంకరేజ్గా ఉంటుంది అన్నట్టు నేను నెక్స్ట్ వీడియో చేయడానికి. ఈ 6th క్లాస్ ఏవైతే 4 పార్ట్లు ఉన్నాయో అవన్నీ మీకు ఒకే దగ్గర అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 1, 2, 3, 4 ఏదైతే మనం దీనికి ముందు 3 వీడియోలు చేశామో 12th లెసన్ వరకు, ఆ 3 లెసన్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి అవి చూడొచ్చు మీరు. అదేవిధంగా మనం 3rd క్లాస్ నుంచి ఏదైతే స్టార్ట్ చేసినామో ఈవీఎస్ సంబంధించి వాటి సీక్వెన్స్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్లో. అందులోకి వెళ్ళి మీరు కంటిన్యూగా 3rd, 4th, 5th, 6th, 7th అట్లా వీడియోస్ అనేవి కంటిన్యూగా మీకు ప్లే అవుతూ ఉంటాయి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయడం ద్వారా. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అనేది అందుతుంది. అదేవిధంగా ఎవరైతే మన ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి వీడియోని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ప్రిపేర్ అవుతుంటే డిఎస్సికి టెట్కి కానీ షేర్ చేయండి. మీరు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి. సో ఫ్రీగానే అందిస్తున్నాం కాబట్టి. సో మనం ఈరోజు లాస్ట్ సెషన్లో భాగంగా 6th క్లాస్ 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం అనే లెసన్లో పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, పొడవుకు ప్రమాణం మీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్ అనేది చిన్న ప్రమాణంగా గుర్తిస్తాం. ప్రపంచంలో అతి పొడవైన వంతెన ఏదైతే అది కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. ఇది చైనాలో ఉంది. కంపాస్ బాక్స్లో ఉండేటువంటి కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి మరియు కాలానికి సంబంధించిన ప్రమాణాలను గురించి వివరాలు ఇచ్చాడు. మొఘల్ పాలనా కాలంలో భూమిని గజం, బీగాలలో కొలిచేవారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణికంగా తీసుకుంది. విమానాలు, ఓడలు వేగాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు. 1 నాట్ ఎంత అంటే 1.852 km/hకు సమానం. 1 మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. 1 మీటర్లో 100 కోట్ల వంతుని నానోమీటర్ అని అంటారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటి సాధనాలను మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. పూలదండ పొడవును కొలవడానికి మూరలను, ఆట స్థలం పొడవు వెడల్పును కొలవడానికి అంగుళాలను ఉపయోగిస్తారు. చిల్లెదండ ఆడేటప్పుడు మరో పద్ధతిని ఉపయోగిస్తారు. కర్ర అనేది ఒక పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్కేల్ యొక్క స్టోరీ చూడండి. స్కేల్ ఎలా కనిపెట్టినాను. చాలా కాలం క్రితం ప్రజలు పొడవును వారి జానా లేదా మూర అంగుళాల్లో లెక్కించేవాళ్ళు. ఒకరోజు ఒక పొడవైన వ్యక్తి బట్ట కొలవడానికి ఒక బట్టల దుకాణానికి వెళ్ళాడు. యజమాని 3.5 మూర పొడవైనటువంటి వస్త్రం అడిగాడు. దుకాణదారుడు తన మూరతో 3 మూరలను పొడవైన వస్త్రం కొలిచి దానికి మూరలో సుమారుగా సగం ఉండేటువంటి వస్త్రాన్ని అతనికి ఇచ్చేశాడు. అప్పుడు వ్యక్తికి దుకాణదానికి మోసం చేశాడని అనుమానం కలిగింది. అప్పుడు అతను తన మూరతో వస్త్రం పొడవును కొలిచి చూశాడు. ఆ వస్త్రం 3 మూరల కంటే తక్కువ పొడవు ఉందని గమనించాడు. వస్త్రం 3.5 మూరల కంటే తక్కువగా ఉందని చెప్పాడు. దానికి దుకాణదారుడు వస్త్రం పొడవును కొలవడానికి తన మూరనే ప్రమాణంగా తీసుకున్నాడని బదులిచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఎవరి మూరను కొలవడానికి ప్రమాణంగా తీసుకోవాల్సిందన్నది గురించి తీవ్రంగా వాగ్వాదం జరిగింది. అంతకుముందు రోజులో భూములను తాళ్ళ పొడవులతో కొలిచేవారు. చాలా సందర్భాల్లో కొలతలు సరిగా లేవని
గొడవలు జరుగుతుండేవి. పొడవులు కొలవడానికి ఎవరి మూరను ప్రామాణికంగా తీసుకోవాలి, ఒక మూర పొడవులో సగం లేదా 4వ వంతు పొడవును ఎలా కొలవాలి ఇలాంటి ప్రశ్నలకు ఒక శాస్త్రీయమైన ఆధారాన్ని, ఆమోదయోగ్యమైనటువంటి సమాధానం ఎవరు కూడా ఆ రోజుల్లో ఇవ్వలేకపోయారు. చివరగా కొద్దిమంది తెలివైన వ్యక్తులు అందరూ ఒకచోట చేరి సమావేశమై ఒక నిర్దిష్టమైనటువంటి పొడవు గల స్కేలుని కొలబద్దను తయారు చేసుకోవాలని నిర్ధారించారు. ఈ స్కేలు పొడవు కంటే ఎక్కువ పొడవును కొలవడానికి దానికి సమానమైన సూక్ష్మ భాగాలుగా విభజించేటువంటి విధంగా దానిపై గుర్తులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తర్వాత ఆ ప్రాంత ప్రజలందరూ ఆ స్కేలు పొడవును సమానమైన పొడవులుండే లోహపు స్కేలు లేదా చెక్క చేసిన స్కేల్ను ఉపయోగించడం ప్రారంభించారు. ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు యొక్క ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్య వేలు వరకు ఉండేటువంటి దూరాన్ని పొడవును కొలవడానికి ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఆ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవును సమానమైన పొడవు స్కేలు లేదా చెక్కతో చేసినటువంటి స్కేలు కూడా ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక అడుగు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా చేసి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచారు. ఒక అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా కూడా విభజించారు. అదేవిధంగా అదే దేశాల వాళ్ళు కూడా వాళ్ళు ప్రామాణికమైనటువంటి సొంత స్కేల్ను తయారు చేసుకున్నారు. ఈ విధంగా ప్రతి దేశానికి ఒక ప్రామాణికమై ఉండేది. అయితే ఒక దేశపు స్కేలు వేరే దేశపు స్కేలుకు విభిన్నంగా ఉండడం వల్ల అది ఒక దేశం మరొక దేశంతో చేసే వ్యాపార వాణిజ్యాల విషయంలో 2 దేశాల మధ్య గొడవలకు దారితీసింది. దీన్ని తొలగించడానికి ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. మీటర్ స్కేలు అంతర్జాతీయంగా అంగీకరించబడిన పరికరం. ఈ లోహపు కడ్డీ పొడవునే మనం ఒక మీటర్ అని పిలుస్తున్నాం. ఈ మీటర్ను 100 సమభాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలిచారు. దూరాన్ని కొలవడానికి అదేవిధంగా ప్రతి సెంటీమీటర్కు 10 సమాన భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తారు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లు. ప్రస్తుతం మనం అందరం ఈ లోహపు కడ్డీ పొడవునే ప్రపంచవ్యాప్తంగా పొడవును కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నాం. నిజమైన ఈ లోహపు కడ్డీ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంది. పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. సాధారణంగా కిలోమీటర్ను పెద్ద పొడవును కొలవడానికి ప్రమాణంగా వాడతాం. పెద్ద పొడవులను కొలవడానికి 1 కిలోమీటరు 1000 మీటర్లకు సమానం. మీటర్ స్కేల్లో పొడవైన ఖచ్చితంగా కొలవడం. నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్తో చేసినటువంటి స్కేల్ను పొడవుగా కొలవడానికి ఉపయోగిస్తాం. దీని మీద సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు గుర్తించి ఉంటాయి. ఒక టేబుల్ పొడవును కొలవాలంటే మనం మీటర్ స్కేల్ను తీసుకొని దానిపైన ఉన్నటువంటి 0 గుర్తును టేబుల్కు ఒక చివరి ఖచ్చితంగా కలిసేటట్లుగా ఉండేటువంటి టేబుల్ను రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకుంటాం. మీటర్ స్కేలు కొద్దిపాటి మందం కలిగి ఉండడం వల్ల మన కంటిని సరైన స్థానంలో ఉంచలేకపోతే కొలతలలో దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం గది పొడవు, టేబుల్ పొడవు వంటి సరళ రేఖ రూపంలో ఉండే పొడవులను కొలవడానికి స్కేలు ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాల్లో పొడవులను వక్రరేఖ రూపాలలో ఉంటాయి. కాగితం వంటి సమతలం పెద్దదో చిన్నదో తెలుసుకోవడానికి దాని సమతలాన్ని కొలవాలి. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటాం. చదరపు సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కొలవడానికి ప్రామాణిక కొలతగా తీసుకుంటాం. అవసరం సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటర్లు, చదరపు అడుగులను కూడా వైశాల్యానికి కొలవడానికి ప్రమాణంగా తీసుకుంటాం. అట్టముక్క వైశాల్యం కొలవడానికి చదరపు సెంటీమీటర్లు అనే అనువైన ప్రమాణం అవసరమవుతుంది. ద్రవాల ఘనపరిమాణం కొలవడం. కిరోసిన్, పాలు, నూనె, నీరు వంటి ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి సాధారణంగా మనం కొలజాడిని ఉపయోగిస్తాం. ద్రవాల ఘనపరిమాణాన్ని మనం లీటర్లు కానీ మిల్లీలీటర్లు కొలుస్తాం. కులపాత్ర స్థూపాకారంగా ఉంటుంది. దీని మీద కొలతలు గుర్తించి ఉంటాయి. వీటికి
ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ఉపయోగిస్తారు. దుకాణదారులు పాలు, నూనె మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి కొలపాత్రను ఉపయోగిస్తారు. ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి వీటిని సాంద్రతతో నింపిన తర్వాత ద్రవం పుటాకార స్థలానికి ఖచ్చితంగా కింద ఉండేటువంటి గుర్తును చూస్తారు. ఇలా చూసేటప్పుడు మన కళ్ళను ఈ గుర్తు వెంబడి ఉండేలా తీసుకొచ్చి ఆ గుర్తు వద్ద ఉన్నటువంటి గీతను నమోదు చేస్తారు. నిత్య జీవితంలో ద్రవాలతో పాటు మనం ఇసుక, మట్టి, ఇంటి నిర్మాణ సమయంలో స్లాబ్కు వాడేటువంటి సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాల ఘనపరిమాణాలను కూడా కొలుస్తారు. ప్రతి సమగణం పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కోటి 1 సెంటీమీటర్ కొలతలు గల సమానంగా ఉంటుంది. కాబట్టి ఒక ఘనపరిమాణం 1 × 1 సెంటీమీటర్. దీన్నే మనం 1 ఘనపు సెంటీమీటర్కు సమానం అవుతుంది. ఘనపు సెంటీమీటర్లు ఘనపదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడతాం. కాబట్టి దీర్ఘ చతురస్రాకార అట్టపెట్టె ఘనపరిమాణం 12 × 1 ఘనపు సెంటీమీటర్ అంటే 12 ఘనపు సెంటీమీటర్ అవుతుంది. 3 × 2 × 2 అయితే అది 12 ఘనపు సెంటీమీటర్కు సమానం అవుతుంది. అనగా అట్టపెట్టె ఘనపరిమాణం, పొడవు, వెడల్పు, ఎత్తు. ద్రవాల ఘనపరిమాణం మిల్లీమీటర్లో, ఘనపదార్థాల ఘనపరిమాణంను ఘనపు సెంటీమీటర్లలో కొలుస్తాం. 1 మిల్లీమీటర్ = 1 ఘనపు సెంటీమీటర్ అవుతుంది. అక్రమాకార వస్తువు పరిమాణాన్ని కొలపాత్రతో కొలవవచ్చు. నెక్స్ట్ లెసన్ 14th లెసన్, జంతువులలో చలనాలు. జంతురాజ్యంలో చిరుతపులి వేగంగా పరిగెత్తుతున్న జంతువు. దీని క్షీరదాల్లో ఒకటి. ఇది గంటకు 97 km/h వేగంతో పరిగెత్తుతుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలేటువంటి జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.28 మీటర్ల వేగంతో చలిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 జంతువుల పాములు నివసిస్తున్నాయి. పక్షులలో అతి చిన్నటువంటి పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5.7 సెంటీమీటర్లు. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని పొడవు 345 పౌండ్లు లేదా 156 కిలోలు. మన శరీరంలో పొడవైనటువంటి ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుని గుండె నిమిషానికి 72 సార్లు అంటే రోజుకు 1,00,000 సార్లు, సంవత్సరానికి 36 లక్షల సార్లు మరియు మొత్తం జీవితంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ రక్తాన్ని పంపు చేస్తుంది. మానవ శరీరంలో నీటిలో తేలగల అవయవాలు ఊపిరితిత్తులు. అవి అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అని అంటాం. చాలా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అను 3 దశలు ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. మన శరీరంలో 206 ఎముకలు, 230 కదిలే పాక్షికంగా కదలని కీళ్ళు ఉంటాయి. జిరాఫీ మాదిరిగానే మానవుని మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. శరీరంలో కదలికలన్నీ చర్మం కింద ఉన్నటువంటి కొన్ని భాగాల వలన జరుగుతాయి. వీటిని మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా చర్మం కింద వాటి కదలికలను గమనించవచ్చు. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. ఇవి శరీరం లోపల అమరి ఉంటాయి. వెంట్రుకలు, చర్మం, కళ్ళు, చెవి, ముక్కులు చూసినట్టుగానే వాటిని చూడలేం. నడుస్తున్న లేదా పరిగెత్తుతున్న గుర్రాన్ని పరిశీలిస్తే దాని శరీరంలో చర్మం కింద పరిగెత్తుతున్న ఆవు, గేదె లేదా కదులుతున్న భాగాలను కూడా ఆ యొక్క భాగాలు కూడా కండరాలే, దాని కింద కదిలేటువంటివి. కండరాల పనితీరు. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు మరొక కండరం లాగుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముకకు వ్యతిరేక దిశలో కదలడానికి జతలో ఉండేటువంటి రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకలు కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎముక చుట్టూ ఉండేటువంటి కండరాల జతలను సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి.
మరికొన్ని కండరాలను గుండ్రంగా తెల్లగా ఉండేటువంటి దారాలు లాంటి తంతువులు ఉంటాయి. వాటిని మనం టెండన్ అంటారు. వాటి వాటి చివరలు ఎముకలకు అతికించబడి ఉంటాయి. టెండ్లాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉంటాయి. ఎముకలు మన దేహంలో వివిధ శరీర భాగాల్లో ఉన్నటువంటి రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని మనం అస్థిపంజరం అని అంటాం. రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరాలు తంతువులు ఉంటాయి. వీటిని లిగమెంట్లు అని అంటాం. రెండు ఎముకలను కలపడానికి భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను జాతృక అని అంటాం. దాని వెనుక వైపు ఉండేటువంటి ఎముకను రెక్క ఎముక అని అంటాం. ఈ రెండింటిని కలిపి భుజలాస్థి అని అంటాం. ఊపిరితిత్తులు నిండా గాలి పీల్చి కొంతసేపు అలాగే ఉంచి ఛాతీలో ఉండేటువంటి ఎముకను మెల్లగా ఒత్తి చూస్తే ఎముక ఛాతీ మధ్య గల వీపు వరకు ఉన్నటువంటి ఒక ఎముక ఉన్నట్టు తెలుస్తుంది. వీటిని మనం ప్రక్కటి ఎముకలని అంటాం. ఆ ఎముకలు ప్రక్కటి ఎముకలు వంగి ఉండి వెన్నుపాముకు ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరక్కుహరాన్ని ఏర్పరుస్తాయి. మన ఉరక్కుహరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలను రక్షిస్తుంది. అది వీపు మధ్య భాగంలో ఉండేటువంటి మెడ కింది నుంచి నడుము వరకు ఉన్నటువంటి పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది. దీన్నే వెన్నెముక అని అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఈ చిన్న ఎముకను వెన్నుపూసలు అని అంటాం. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. శైశవ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరి 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. రెండు చేతులలో నడుము కింది భాగంలో పెట్టినప్పుడు ఆ రెండు వైపులా ఉండేటువంటి ఎముక ఉండడం గమనిస్తారు. ఆ ఎముక నిర్మాణాన్ని శ్రోణి మేకల లేదా పురో మేకల అని అంటారు. ఇవి కటివలయం ఎముకలతో తయారు చేయబడి ఉంటాయి. ఇది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. పుర్రె అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల సంఖ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీలుగా ఏర్పడతాయి. చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలను మృదులాస్థితో తయారవుతాయి. మృదులాస్థి కూడా ఒక ఎముకే. మృదులాస్థి మెత్తగా ఎటు వంచినా అటు వంగుతుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో ప్రక్కటి ఎముకలకు స్టెరమ్కు అంటే ఆ యొక్క వెన్నుపాముకి మరియు ఆ యొక్క వెన్నుముక లాస్ట్లో మధ్యలో ఇలాంటి మృదులాస్థి ఉంటుంది. వెనుముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. నాకు మృదులాస్థి స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నుముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది. వెన్నుముక అన్ని దశలలో కదలడాన్ని ఈ మృదులాస్థి ఉపయోగపడుతుంది. ఎముకలు వంగవు. మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడుతుంది. ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటుంది. కీళ్ళు ఉండడం వల్లనే మనం శరీర అవయవాలను కదిలించగలుగుతున్నాం. మన శరీరంలో ఉండేటువంటి వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలను వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. బంతి గిన్నె కీలు గుండ్రగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో ఆ యొక్క గిన్నె వంటి ఎముకలో అమరి ఉండేటువంటి కీలును బంతి గిన్నె కీలు అని అంటాం. ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా కదులుతుంది. మడత బంతి కీలు ఒక చెయ్యి చాచినప్పుడు రెండో చేతిలో మొదటి చేతిని ముంజేతి దగ్గర పెట్టుకొని ముంజేతి దగ్గర చేతిని అన్ని దశలలో కదిలించడం సాధ్యం కాదు. ఒక పరిధి వరకు మాత్రమే చేతిని వెనుకకు మలపడం, అంతకన్నా వెనుకకు మలపడం సాధ్యం కాదు. అక్కడ ఉండేది ఏంటంటే మడతబందు కీలు. మెడలోని కీలు మడతబందు కీలు బంతి గిన్నె కీలుకు భిన్నంగా ఉంటుంది. ఈ కీలు తలను పైగా కిందికి ప్రక్కటి ఎముకలకు కదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అని అంటారు. మనం తలను బొంగరంలా గిరగిరా తిప్పలేం. కదలని కీళ్ళు పుర్రె ఎముకల మధ్య ఉన్నటువంటి కీళ్ళు కదలవు కాబట్టి వీటిని కదలని కీళ్ళు అని అంటాం. పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది. పై దవడ తలల మధ్య ఉన్నటువంటి కీళ్ళు కదలని కీళ్ళు. అందువలనే మనం పై దవడను కదల్చలేము. జంతువులలో చలనం
మన శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు, కీళ్ళు వలన మనం అవయవాలను కదిలించగలుగుతున్నాం. చేపలోని చలనం. చేపలు నీటిలో ఈదుతాయి. ఇవి నీటిలో ఈదడానికి చలనాంగాలుగా ఉపయోగపడతాయి. ముప్పలు చలనాంగాలుగా ఉపయోగపడతాయి. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పిబడి ఉంటుంది. చేప ఈదినప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివల్ల ఏర్పడే కదలిక కుదుపు చేప చర్మాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపునే శరీరాన్ని ముందుకు తోస్తూ కదులుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. పక్షులలో చలనం. పక్షులు గాలిలో ఎగరడంతో పాటుగా నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరం గాలిలో ఎగరదని వీలుగా మార్పు చెంది ఉంటుంది. ఎగరడానికి పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు ఎముకలు నడవడానికి, తీర్చడానికి వీలుగా మార్చబడి ఉంటాయి. ముందు చేత కాళ్ళు గాలితో నిండినటువంటి ఎముకలతో కలిగి ఉండి రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి సహాయపడతాయి. పాములో చలనం. పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించినప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకంగా కూడా చలిస్తాయి. నత్తలో చలనం. నత్తను గాజు పలకపై ఉంచి నత్త నడవడం మొదలు పెట్టగానే చలనాన్ని గమనించాము. ఒక మందమైన నిర్మాణం నత్తగుళ్ళ నుంచి బయటకు వస్తుంది. దీన్ని పాదము అని అంటాం. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలల్లాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. ప్రతి జీవిలోని చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం. నెక్స్ట్ లెసన్ కాంతి, నీడలు, ప్రతిబింబాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 15 సెకండ్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అని అంటాం. ఇవి వివిధ పాలలో కలిపి అనేక రంగులను ఏర్పరుస్తాయి. కలిసి నీటి బిందువులో ఉండేటువంటి సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కాంతి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం, ఆప్టిక్స్ అని అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్స్ సమయం పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి తెల్లని కాంతిలో ఇంద్రధనుస్సు యొక్క 7 రంగులు ఉంటాయి. లేజర్ కూడా ఒక రకమైనటువంటి కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడిన కణుతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యములలో కాంతి వేరు వేగాలతో ప్రయాణిస్తుంది. బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరినటువంటి కాంతి మన కంటిని చేరినప్పుడు మాత్రమే మనకు ఆ వస్తువు కనబడుతుంది. కాంతిని ఇచ్చేటువంటి వస్తువును కాంతిజనకం అని అంటారు. సూర్యుడు వెలుగుతున్న విద్యుత్ బల్బు, వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి మొదలగునవన్నీ కాంతిజనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువు అయినా కాంతిజనకంలా పనిచేస్తుంది. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ్మకుండా కాంతిని ప్రసరింపజేయనివ్వవు. ఇటువంటి వస్తువులను నీడలను ఏర్పరుస్తాయి. వీటిని కాంతి నిరోధక పదార్థాలు అని అంటారు. గాజు, గాలి వంటి పదార్థాలు తమగున్న కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి. కావున ఇటువంటి పదార్థాలను నీడలు ఏర్పడవు. వీటిని పారదర్శక పదార్థాలు అంటారు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పుస్తకాలు వాటి గుండా కాంతి పాక్షికంగా స్వల్పంగా ప్రసరింపజేస్తాయి. ఇటువంటి పదార్థాలను అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పారదర్శక పదార్థాలు అంటాం. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. అపారదర్శక పదార్థాలు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి. కాబట్టి నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటుగా అపారదర్శక పదార్థమై కూడా ఉండాలి.
నీడలు ఏర్పడడానికి భూమి తెరగా పనిచేస్తుంది. మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలు, గాథలు ప్రదర్శిస్తుంటారు. నీడను చూసి అవి ఏ వస్తువుల వల్ల ఏర్పడతాయో గుర్తించలేము. కాంతి సరళ రేఖల రుజుమార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువును ఏర్పడేటువంటి నీడల ఆకారాలను ఊహించగలం, వివరించగలం, గీయగలం. ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులను ఏర్పడేటువంటి నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన చేసుకున్నారు. పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళమైన రేఖ మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని పిన్హోల్ సూక్ష్మరంధ్రం గుండా పెద్ద వస్తువులను చూడవచ్చు. పిన్హోల్ కెమెరాను తయారు చేద్దాం. కావలసినటువంటి వస్తువులు: 8 సెంటీమీటర్ల వ్యాసం, 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక పీవీసీ గొట్టం, 7 సెంటీమీటర్ల వ్యాసం, 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక పీవీసీ గొట్టం మరొకటి, నలుపు డ్రాయింగ్ షీట్ లేదా మందారు రంగు డ్రాయింగ్ షీట్. నెక్స్ట్ 1 మిల్లీలీటర్ కొబ్బరి నూనె, 1 మిల్లీలీటర్, 2 రబ్బర్ స్టాండ్లు, 2 సూది, ఇవన్నీ తీసుకొని నలుపు డ్రాయింగ్ షీట్ను కొంత ముక్కలుగా కత్తిరించి లావు గొట్టం ఒక కొనను మూతలా అమర్చి రబ్బర్ బ్యాండ్ వేయాలి. నల్ల కాగితం మూత మధ్యలో ఉన్నటువంటి గుండు సూదితో ఒక సన్నని రంధ్రం చేయాలి. తెల్లని కాగితాన్ని చూపినట్లు సన్నగొట్టం ఒక కొనకు మూతగా అమరి రబ్బర్ బ్యాండ్ వేయాలి రెండో కొనకు. ఈ తెల్ల కాగితం మూతపై 4 చుక్కల కొబ్బరి నూనెను వేసి మూత భాగం అంతా ముయ్యాలి. అప్పుడు అది పాక్షిక పారదర్శకంగా మారి తెరవలే పనిచేస్తుంది. తెల్ల కాగితపు మూత గల ఉన్నటువంటి సన్నగొట్టాన్ని లావు గొట్టంతో వెనక నుంచి లోపలికి అమర్చండి. ఇక పిన్హోల్ కెమెరా సిద్ధమైనట్లే. కొవ్వొత్తి మంట ప్రతిబింబం నుంచి కాంతి అన్ని వైపులా రుజుమార్గంలో లేదా సరళ మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ ఒక ప్రత్యేకమైన దిశలో పిన్హోల్కు వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి. కొవ్వొత్తి మంటపై భాగం నుంచి వెలువడుతున్న కాంతి పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గం వల్లనే జరుగుతుందని అర్థమవుతుంది. వెలుగుతున్న కాంతి కొవ్వొత్తి పిన్హోల్ కెమెరా ద్వారా చూసినప్పుడు తెరపై కొవ్వొత్తి మంట ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. పూర్తి కొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పడదు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్ళుతుంది. దీనిని మనం పరావర్తనం అని అంటాం. నెక్స్ట్ లెసన్: సజీవులు, నిర్జీవులు. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 23 అడుగుల పొడవు, సుమారు 7 మీటర్లు, 600 పౌండ్ల బరువు, అంటే 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన జీవితాంతం వరకు జీవించేటువంటి కొన్ని కణాలు మెదడు కణాలు. మన నోటిలో నుంచి వచ్చేటువంటి దగ్గు 60 మైళ్ళు 96.5 km/h వేగంతో వస్తుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అట్లాంటిక్ జైంట్ స్పీడ్ కన్ను 100 అంగుళాలు అంటే 20 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు పగలు మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేస్తాయి. ఇక్కడ పడింది, కొన్ని మొక్కలు అది కాదు. మానవుని గుండె ఏదైతే ఉందో అది 30 అడుగుల వరకు రక్తాన్ని చిందేటువంటి ప్రెషర్ని కలిగి ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాటిలో సజీవులను, నిర్జీవులు ఉన్నాయి. సజీవుల లక్షణాలు లేని వాటిని నిర్జీవులను అంటాం. బ్యాక్టీరియాలు అత్యంత మరియు అత్యల్ప ఉష్ణోగ్రతకు కూడా జీవిస్తాయి. జున్ను తయారు చేయడంలో కొన్ని రకాల శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. వీటిని కిణ్వనం అని అంటాం. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్లతో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. బ్యాక్టీరియా గాలిలో, నీటిలో, మట్టిలో, జంతువులలో, మనుషులలో మరియు అంతటా ఉంటుంది. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి మురికి నీటిని శుభ్రం చేయడంలో.
క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మార్టిన్స్తో మైక్రోస్కోప్ను కనుగొనడం జరిగింది. కొన్ని లక్షణాలు అన్ని జీవులలో సర్వసాధారణంగా ఉంటాయి. మొక్కలు కూడా మన మాదిరిగానే ప్రాణం ఉన్న జీవులు. మొక్కలు మన మాదిరిగానే పెరుగుతాయి, కానీ అవి కదలలేవు. సజీవులలో లక్షణాలు. సజీవులను చలనం. సజీవులు ఒక చోటు నుంచి మరో చోటికి ఎలా చలిస్తాయి అంటే మొక్కలలో కూడా నివసించడం, మడుచుకోవడం వంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ముడుచుకోవడం. మానవుడు మొక్కలు నాటి పెంచడమే కాకుండా సహజ సిద్ధంగా వివిధ రకాలైనటువంటి విత్తనాల వ్యాప్తి చేయడం వలన ఒకే రకమైనటువంటి మొక్కలు వేరువేరు ప్రాంతాలలో పెరుగుతాయి. ఆహారం. జీవులు చాలా రకాలైనటువంటి మొక్కలు వేళ్ళ ద్వారా నీటిని, ఖనిజాలను నేల నుంచి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు ఆకులలో ఆహారం తయారు చేసుకుంటాయి. మనము ఆహారం తయారు చేసుకుంటాం. మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఉండేటువంటి ఆకుపచ్చని భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీన్ని కిరణజన్య సమయోక్రియ అంటాం. సజీవులలో పెరుగుదల. విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరగడం. కొన్ని మొక్కలు చెట్లుగా మారుతుంటాయి. మానవుడు శిశువు పురుషుడిగా లేదా స్త్రీగా పెరుగుతుంటారు. మొక్కలు ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తూ వాటితో పెరుగుదల చూస్తుంటాం. మొక్కలు జీవితాంతం పెరుగుతుంటాయి, కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉండదు. మనలో పెరుగుదల కొంత ఎత్తు వరకు, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతుంటాయి. నిర్జీవులు పెరగలేవు. పెరుగుదల సజీవులలో ప్రత్యేక లక్షణం. అన్ని సజీవుల లక్షణాలు ఒకే విధంగా ఉంటుందా అంటే, ఆవు విశ్రాంతి తీసుకున్నప్పుడు దాని ఉదరాన్ని పరిశీలించినట్లయితే అది మెల్లగా కదులుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఆవు శ్వాసిస్తుందని అర్థమవుతుంది. మొక్కలకు ముక్కు ఉంటుందా? కలబంద మాదిరిగా అందంగా ఉండేటువంటి రసభరిత పత్రాన్ని తీసుకోండి. దానిలో వెలుపల సన్నటి దారాలను తీసి స్లైడ్ మీద ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించండి. పటంలో చూపిన విధంగా నిర్మాణాలు కనబడతాయి. వాటిని పత్రరంధ్రాలు అని అంటారు. వాయు వినిమయంలో పత్రరంధ్రాలు తోడ్పడతాయి. సజీవులు ఆహారాన్ని తీసుకుంటాయి. జీవక్రియ తర్వాత వ్యర్థాల శరీరంలో నుంచి తొలగించాలి. మన శరీరంలో జరిగిన అనేక రకాల జీవక్రియలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. మొక్కలు స్రవించేటువంటి జిగురు నిజానికి అదొక విసర్జన పదార్థం కాదు. మొక్కల్లో ఉండేటువంటి శ్రావక కణాలు అనేక ప్రత్యేక భాగాలు, నూనెలు, తేనెలు, జిగుళ్ళు, రేయాన్లు వంటి వాటిని స్రవిస్తుంటాయి. మొక్కలలో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో ఉండిపోతాయి. ఇవి బయటకు వెలువడవు. మనం బాగా కష్టపడి పనిచేసినప్పుడు మన శరీరంలో చెమటతో తడిసిపోతుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన చర్మం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అని అంటాం. జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. అందులో ముఖ్యమైనవి పేడ, మూత్రం, చెమట మొదలగునవి. మొక్కలు కూడా వ్యర్థాలను విసర్జిస్తాయి, కానీ విసర్జించే విధానం జంతువులలాగా ఉండదు, వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేరొక కాండం మీద చిక్కటి పదార్థం, తుమ్మ, వేప, మునుగు చెట్లపైన మనకు కనబడుతుంటుంది ఒక జిగుడు లాంటి పదార్థం. అవి వాటి విసర్జక పదార్థం మనం పనికిరాని దుర్గంధ భరితమైనటువంటి పదార్థాలు అనుకుంటుంటాం. జంతువులు విసర్జించే పదార్థాలలో మనం ఎరువుగా ఉపయోగపడతాయి. మొక్కలు విసర్జించేవి జిగురులుగా, రేయాన్లుగా ఉపయోగపడే పదార్థాలు. పిల్లలు కనడానికి గుడ్లు పెట్టేటువంటి పక్షులను, జంతువులను అండోత్పాదకాలను అంటారు. గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అని అంటాం. విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా మొలుస్తాయి. దీన్ని బట్టి మొక్కలు కూడా పిల్లలు కంటాయని అర్థమవుతుంది. విత్తనాలు మొలకెత్తడం అనేది కూడా ఒక రకమైన
పిల్లలను కనే విధానం. ఇవే కాకుండా వేరే పద్ధతుల ద్వారా కూడా విత్తనాలు పిల్లలను కంటాయి. జగదీష్ చంద్రబోస్ అనే ప్రత్యేక భారతీయ శాస్త్రవేత్త మొక్కలను కూడా ప్రాణం ఉందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు. ఈ పరిశీలన ఆధారంగా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని తెలుసుకున్నాడు. కొన్ని మొక్కలు పగలు వికసిస్తే, కొన్ని మొక్కలు రాత్రి వికసిస్తాయి, కాంతికి ప్రతిస్పందిస్తాయి. శీతాకాలంలో చాలా చెట్ల ఆకులు రాలిపోతుంటాయి. ఇవి ఉష్ణోగ్రతకు ప్రతిస్పందనలు. అత్తిపత్తి, టచ్ మీ నాట్, అత్తిపత్తి లేదా మైమాస మొక్కకు ఉదాహరణ. వానపాము మీదకు మనం కాంతి వెదజల్లినప్పుడు అది చీకటి ప్రదేశానికి వెళ్తుంది. విత్తనాలు మొక్కలు. నెక్స్ట్, చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ మారే ఇతర సజీవాలు కానీ కుళ్ళిపోయిన నిర్జీవ అంశాలుగా మారుతాయి. సజీవులు నిర్జీవులుగా మారుతాయి. చనిపోయిన జీవులన్నీ నిర్జీవులు అని చెప్పలేము. అవి సజీవ నిర్జీవుల నడుమ ఏర్పడేటువంటి ఒక అంశాలు. కొన్ని జీవులు కంటికి కనబడవు, వాటిని మనం చూడలేం. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. ఇలాంటి వాటిని సూక్ష్మజీవులు అని అంటాం. మనం కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించే సాధనమే సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని భూతద్దం మాదిరిగా పనిచేస్తుంది, కానీ అంతకంటే శక్తివంతమైనది భూతద్దం కంటే. సూక్ష్మదర్శినిలో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి. అవి నిర్మాణాత్మక అంశాలు, దృశ్య అంశాలు. పీఠం, ఆధారం, చేతి పంపు వంటివి నిర్మాణాత్మక అంశాలు. అక్షపీఠము, వస్తుకటకము, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్ అన్నవి దృశ్య అంశాలు. మోల్డ్ను సజీవులు అని చెప్పవచ్చు. కూలిపోయిన పదార్థాలపైన పెరిగేటువంటి మోల్డ్ నుంచి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది. ఇది పెరుగుతుంది, కాబట్టి మోల్డ్ కూడా సజీవులే. సూక్ష్మదర్శిని కనబడేటువంటి సూక్ష్మజీవులను బ్యాక్టీరియా అని అంటాం. చూసేటువంటి సూక్ష్మజీవులను. బ్యాక్టీరియా వివిధ ఆకారాలలో ఉంటాయి. పెరుగులో కనబడేటువంటి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. దీన్ని లాక్టోబాసిల్లస్ అంటారు. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతూ రకరకాల వ్యాధులను కలుగజేస్తాయి. బ్యాక్టీరియా ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటాయి. ప్రతి ప్రాంతంలో ఉంటాయి. వీటిని కూడా సూక్ష్మజీవులు అని అంటాం. సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా అవి ప్రతి చోట ఉంటాయి. వీటిని కంటితో చూడలేం. మైక్రోస్కోప్ వంటి సాధనాల వంటి మాత్రమే చూడగలం. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. ఇది కూడా ప్రపంచంలో భాగమే. సో ఇది మనకు 6th క్లాస్ సంబంధించినటువంటి 16 లెసన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే 7th క్లాస్ సైన్స్ లేదంటే 6th క్లాస్ సోషల్ సంబంధించి వీడియోస్ అనేవి చేద్దాము. మీరు కింద కామెంట్ చేయండి ఏ వీడియో కావాలనేది. సో వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. Thank you friends, thank you for watching.